సో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను మీ ఆయిత్యాన్ని ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఏంటంటే మొత్తం బీచ్కి వెళ్దాం మనం. సో బీచ్కి వెళ్ళాను మా చెల్లి మా అమ్మ అత్త చూసారు ఎలా ఉన్నారు, సేమ్ ఒకేలాంటిది వేసారు అనుకున్నా. సో ఏంటంటే ఈరోజు కొత్త బ్లాగ్ అయితే వచ్చింది, మళ్ళీ పాత బ్లాగ్స్ అన్ని చూసుంటారు. సో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోద్దు, లైక్ కూడా కొట్టండి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఫైనల్గా డే 4 అనమాట బొంబాయిలో. ఇప్పుడు ఏంటంటే బీచెస్కి మాల్కి అయితే వెళ్తాం. సో అక్కడికి వెళ్ళి అడ్వెంచర్స్ అవన్నీ అయితే చేద్దాం. సో మాకు తెలియదు ఎలా ఉంటుంది ఏంటనేది, సో మీకు చూపిద్దాం, మేము చూస్తాం. సో లేట్ చేయకుండా అయితే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. చలో బాబు బాబు మనం ఏంటంటే ఫినిష్డ్ మాల్కి అయితే వచ్చాం అనమాట. ఇప్పుడు చూసారు కదా బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది ఫినిష్డ్ మాల్ది. ఇప్పుడు ఏంటంటే మొత్తం చాలా పెద్ద మాల్ అనమాట ఇది బొంబాయిలో. సో పక్క పక్కనే 2 మాల్స్ అయితే ఉంటాయి. మనమైతే ఫస్ట్ మాల్కి అయితే ఇప్పుడు చూపించాడు కదా, దాని లోపలికి అయితే వెళ్తున్నాం. సో చూడండి, కార్ పెట్టేసి లోపలికి అయితే వెళ్ళిపోదాం. చలో లోపల ఎలా ఉంటుంది ఏంటనేది చూపిద్దాం. చూడండి ఓకే. ఇది ఏంటంటే మాల్స్ అవి చూడడానికి అయితే వచ్చాం అనమాట. సో ఇదిగోండి, ఇది ఫినిష్డ్ మాల్ అనమాట. లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో అందరు రెడీ అయితే అయిపోయారు. మా చెల్లి వాళ్ళు చూసారా, సేమ్ కలర్ ఒకలాగే వేసారు. ఇక్కడ పార్కింగ్ అయితే మనం వచ్చాం కదా, ఇప్పుడు పైకి అయితే ఎక్కుతాం. సో ఇక్కడ అయితే ఎంట్రన్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్ళిపోదాం పదండి. లూయి ఫిలిప్స్ అని కొన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ అయితే మాల్లో ఉంటాయన్నమాట. ఇది ఏంటంటే 5 ఫ్లోర్ మాల్ అనమాట, 5 to 7 ఫ్లోర్స్ మాల్. సో మొత్తం ఏంటంటే అన్ని బట్టలు అన్ని రకాలుగా ఉంటాయి. మంచిగా అయితే ఎంజాయ్ చేసి చూద్దాం మనం ఈరోజు, ఎక్స్ప్లోర్ చేద్దాం అయితే మాల్ని. సో ఇప్పుడు ఏంటంటే జూడియోకి అయితే వెళ్తున్నాం ప్రజెంట్ మేము. జూడియో లోపలికి అయితే వచ్చాము. మా చెల్లి వాళ్ళు ఏవో డ్రెస్సెస్ అవి కొనుక్కుంటారని. సో చూద్దాం పదండి జూడియో ఎలా ఉంది ఏంటనేది. ఆల్రెడీ వైజాగ్లో సేమ్ అన్నీ ఒకటే బ్రాంచెస్, కానీ కొంచెం మారుతారన్నమాట డ్రెస్సెస్ కానీ షూస్ కానీ. ఇదిగోండి షూస్ డ్రెస్సెస్ అని. మా అత్త వాళ్ళు అయితే స్లిప్పర్స్ సెక్షన్లో అయితే ఉన్నారు. ఇప్పుడు మా చెల్లి మా అత్త అయితే చూసుకుంటున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అయితే ఇప్పుడు ఎంట్రన్స్కి అయితే వచ్చాం. ఎంట్రన్స్ నుంచి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం మనం. ఇవన్నీ మాల్. సో పైకి అయితే వెళ్తాం. సో మ్యాచ్ దిగలం టోటల్ కావాలి మాల్. గేమ్ జోన్ కదా నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంకా ఆడదామని. నేను ఆడాం కదా బాగా, ఇది ఇంత ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ అటుపక్క వెళ్ళినప్పుడు ఆడుకోవచ్చు గేమ్. మంచి మాల్ వెళ్ళిపోతున్నారు. సో మనం నిన్నటి బ్లాగ్లో ఆడిన సేమ్ అనమాట, బౌలింగ్ గేమ్. సో ఇదైతే ఇంకో గేమ్ జోన్ అనమాట. మళ్ళీ చాలా పెద్ద మాల్ అని చెప్పారు కదా, ఇదిగోండి ఇవి చాలా బాగున్నాయి అనమాట, కలర్ఫుల్గా ఉన్నాయి కళ్ళు. సో ఇదిగోండి ఇక్కడ 4DX అయితే మనకి PVR సేమ్ మనం ఆ సినిమాలో ఉన్న ఫీల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఆ క్లాస్ మాకు. సో ఇదిగోండి మనం ఏంటంటే బంకర్కి కానీ మెగ్డిక్ కానీ వెళ్దాం. సో చలో ఇదిగోండి చూసారు కదా క్యాండీ హౌస్ అయితే ఎలా ఉందో, చాలా బాగుంది కదా క్యాండీ హౌస్. సో క్యాండీ సిటీ అయితే అది. లైఫ్ స్టైల్ అన్నీ స్టోర్ అయిపోయి మళ్ళీ కొత్త పైప్ క్యాండీ సిటీ. మాల్ అయితే అయిపోయింది మనది ఇప్పుడు ప్రెసెంట్. ఇప్పుడు ఏంటంటే జూహు బీచ్కి వెళ్దామని ప్లాన్ చేసాము. సో అక్కడికి వెళ్ళక కలుద్దాం. హాయ్
బీచ్కి వచ్చాం గాయస్. బీచ్కి అయితే వచ్చాం అనమాట. ఇప్పుడు బీచ్లో మనం అడ్వెంచర్స్ అనేది చేద్దాం, ఉంటే లేకపోతే లేవన్నమాట. సో చాలా వరకు అక్కడ లేదు. సో ఇప్పుడు ఏంటంటే లోపలికి ఈ మంత్స్ అయితే బంద్ అనమాట. అవైతే మూస్తారనమాట. వినాయక చవితి తర్వాత స్టార్ట్ అవుతాయి మళ్ళీ వాటర్ రైడ్స్ అనేవి. స్లో అయిపోవడం వల్ల వెరీ బ్యాడ్ బ్యాడ్. సో బీచ్ వ్యూ చూసుకోండి, మాదిరిగా ఉంటుంది బీచ్, అంత బాగోదు. సో మళ్ళీ ఇయరింగ్స్ సో బీచ్లో చూసారా జనాలు ఎంత ఉన్నారు, చెత్తగా ఉంది బీచ్ అంతా. అసలు మేము వచ్చింది ఒక ప్లాన్ మీద, సో అయ్యింది ఇక్కడ ప్లాన్ చాలా బాధగా ఉంది మాకు. అడ్వెంచర్స్ అవి చేద్దామని వచ్చాం, ఇక్కడ బంద్ చేస్తారు మాకు. అది మాకు తెలియదు, వచ్చాక అర్థమైంది అది బంద్ చేసేసారని. సో సాడ్. చాలా బాధగా ఉంది మాకు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఆడుకోవడానికి వచ్చాం. ఆడుకోవడానికి వెళ్తున్నాం. సో ఈ అబ్బాయిని చూడండి, ఫేమస్ యూట్యూబర్ అన్నమాట. చాలా మంది వచ్చి ఫోటోలు అడుగుతున్నారు. సో అందుకే గుండు చేయించుకొని తిరుగుతాను నేను. కమాన్ ఫ్రెండ్స్, దిస్ గాయ్ ఇదే కుర్తా గాయ్. అయితే మేము అందరం అయితే గ్రావిటీ జోన్కి అయితే వచ్చాం అనమాట. సో లోపల ఎలా ఉంటుంది ఏమని చూద్దాం మనం. ఫుల్ ఆడుకోవడం ఈరోజు. సో ఇదిగోండి, మామూలుగా ఉండదు ఈరోజు మొత్తం మనది. సో చూసారు కదా గ్రావిటీ అంటే అలా ఉంటుంది, మొత్తం మంచిగా ఉంటుంది. గ్రావిటీ జోన్ చూపిస్తాం మీకు. ఇంకా రాత్రి అయితే భలే ఉంటుంది ఇది గ్రావిటీ జోన్. వెళ్దాం లోపలికి వెళ్ళేది ఆడదాం. లోపలికి వెళ్ళే అంటే లోపలికి అయితే ఎంటర్ అవుతుంది. ఇదిగోండి గేమ్, ఇది గ్రావిటీ జోన్. తర్వాత ఇది పెయింట్ బాల్ అంటే ఇది మన ధోని వాళ్ళందరూ క్రికెటర్స్ వాళ్ళు కూడా వచ్చి ఆడారు అనమాట. హీరోలు వాళ్ళు, క్రికెట్ వాళ్ళు కూడా ఆడారు. ఇదిగోండి మన ధోని. సో ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం మనం. ఇదిగోండి గ్రావిటీ జోన్, అమౌంట్ అది కట్టుకోవాలి. సో ఇదిగోండి గ్రావిటీ జోన్ మొత్తం. ఇదిగోండి చూసారా గ్రావిటీ జోన్. సాక్స్లు కూడా వేసుకున్నాం. చూసారా కదా సాక్స్. సో వెనకాల గ్రిప్స్ వేరే ఉంటాయి. సో ఆ గ్రిప్స్ వల్ల మనకి అక్కడ మంచిగా ఉంటుంది అనమాట గెంతేటప్పుడు. అర్థమైంది కదా. ఇప్పుడు ఏంటంటే లోపలికి అయితే వెళ్ళిపోదాం. పే చేస్తాం. మన హ్యాండ్స్కి అయితే బ్యాండ్ అయితే పెడతారు. అయితే ఫైనల్ అయితే వెళ్తున్నాం లోపలికి. సేమ్ వెళ్ళు. ఎంత మా పైకి ఇడుదు సూపరా. ఇలాగెందుకుంటే వెళ్ళి పడుకున్నా బాల్ తెచ్చుకో. వెళ్ళి వెళ్ళరా.
ఇప్పుడు ఏంటో మనం లోపలికి అయితే వచ్చాం కదా, అందరూ ఫుల్ కొట్టుకునే ఆట అయితే ఆడుతున్నాం మేము మొత్తం. ఆ పెద్ద మనకైతే అవి ఇచ్చి ఇప్పుడు మన ఇద్దరిని చూసారు కదా ఫైటింగ్ చేసుకోమంటారు. సో ఇప్పుడు ఫైటింగ్ చేసుకుంటే ఎవరు పడిపోతారో అలా అవుట్ అనమాట. ఇప్పుడు నన్ను ఆల్రెడీ మావే పడేశాడు. ఇప్పుడు మా చెల్లికి మావయ్యకి నేను దూకుతా చూడండి ఇప్పుడు లోపలికి మామూలుగా ఉండదు. మహేశ్వతి బాహుబలి ఎక్కడైనా మనం చేస్తాం చిత్రకన్నా మన దగ్గరికి గట్టిగా పట్టుకో. అక్కడి నుంచి ఓపెన్ చేస్తారు. చూసారు కదా గ్రావిటీ జోన్ అయితే ఇలా ఉందన్నమాట. సో మళ్ళీ వద్దాం, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. చాలా బాయ్.